వెల్కమ్ టు వందన వెరైటీస్. ఇవాళ మా ఇంట్లో ఉండే 5.1 హోమ్ థియేటర్ నేను కస్టమ్ మేడ్ చేయించుకున్న హోమ్ థియేటర్ చూపిస్తాను. కంపెనీ కాదు, ఇది లోకల్లోనే నేను స్పెసిఫిక్గా చెప్పి వాటేజ్ అంతా నాకు కావాల్సిన వాటేజ్లో చెప్పి చేయించుకున్నాను. 12 ఇంచ్ సబ్ ఊఫర్లో హోమ్ టెక్నాలజీ షాప్ ఒకటి ఉంది, దాంట్లో హోమ్ థియేటర్ సెక్షన్లో చేయించుకున్నాను. ఇది కంట్రోల్ బాక్స్ మొత్తము, దీనిలో సరౌండ్ సిస్టము, సెంటరు, ఈ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. సబ్ ఊఫర్ కంట్రోల్ ఉంటుంది. ఇది సెంటర్ స్పీకర్. ఇది పైన ఒక స్పీకర్ పెట్టాను. దీనికి ముందు మాది సోనీ ఉండేది, అది పోయింది. అది 2-3 సార్లు చేయించినా కూడా అది పోతానే ఉంది. ఇంకెందుకు లేని కొత్తది కొన్నాను. ఇది ఫ్రంట్ స్పీకర్. ఇది ఫ్రంట్ 2 స్పీకర్స్, సెంటరు, ఇది సబ్ ఊఫర్. ఇది దాదాపు 1.5 feet టు 1.5 feet హైట్, 1 feet అంటే 1.5 feet, 1.5 into 1.5 ఉంటుంది. 10 inch సబ్ ఊఫర్ వస్తుంది దీంట్లో. టెన్ ఇంచ్ సబ్ ఊఫర్ వస్తుంది. యాక్చువల్ దీన్ని సోఫా వెనకాల పెట్టాలా, స్పేస్ లేక నేను సెంటర్లో పెట్టాను. ఇది సరౌండ్ బ్యాక్ స్పీకర్స్, సరౌండ్ స్పీకర్స్. ఇవి టోటల్గా బ్యాక్ 2, ఒక సబ్బు, ఫ్రంట్ 2 స్పీకర్స్, ఒక సెంటరు. ఇప్పుడు ఒకసారి సౌండ్ చెక్ చేద్దాము. డాల్బీ 5.1 సౌండ్ చెక్. ఇంకోటి ప్లే చేస్తాను. You try it. Nice. Oh, cool night vision. సౌండ్ 60% పెట్టున్నాను, అంతకన్నా ఎక్కువ వినలేము, చాలా ఎక్కువ వస్తుంది. Maybe it's the power trying to come back on. He left us. He left us. Then where does he think he's going? When you gotta go, you gotta go.
Richard Grant? Boy, I hate being right all the time. This is our only chance. We have to take it. We need calm. The world needs him to stop what's coming. And this child, she's the only one he'll communicate with. I knew that they had a bond. She had nowhere to go, so I made a promise to protect her. And I think that in some way, Colin did the same. It's Godzilla. These are dangerous times. Godzilla's out there and he's hurting people and we don't know why. There's something provoking him that we're not seeing here. I'm of the same opinion. The myths are real. There was a war. And they're the last ones standing. Who bows to who? Kong bows to no one. Comforts. ఓకే అండి, చూసేది కదా, ఇది హెచ్డి వీడియోస్ కానీ ప్లే చేస్తే ఈ ఎఫెక్ట్ వస్తుంది. అమెజాన్ ప్రైమ్ కానీ ఆన్లైన్ మూవీస్ చూసినప్పుడు ఇంకా 5.1 యాక్చువల్గా కంపెనీ నుంచి అంటే డైరెక్ట్గా నెట్ నుంచి వచ్చేటివన్నీ కూడా, లేదంటే బ్లూటూత్ నుంచి వచ్చేటివి ఇంకా బాగా వస్తాయి సౌండ్ క్వాలిటీ అనేది. కంపెనీకి వీటికి కొంచెం క్వాలిటీ అంటే సౌండ్ క్లారిటీలో కొంచెం తేడా ఉన్నా కూడా ఇవి లైఫ్ వస్తాయండి. కంపెనీవి ఏదైనా పోయినాయి అని అంటే ఐసీలు పోయినా లేదంటే స్పేర్స్ ఏదైనా పోయినా నేను ప్రాక్టికల్గా చూశాను. చూసిన తర్వాత సౌండ్ క్వాలిటీ ఎంత బాగున్నా కూడా ప్రాబ్లం వస్తే పీస్ తీసి పక్కన పెట్టాల్సి వస్తుంది. అవి సర్వీస్ చేయాలంటే సర్వీస్ సెంటర్ వాళ్ళు తిప్పించుకున్నట్టుగా వీళ్ళైతే చాలా సింపుల్గా చేస్తారు. ఎందుకంటే స్పేర్స్ అన్ని వీళ్ళ దగ్గరనే ఉంటాయి కాబట్టి. బాగా సౌండ్ బాగా వినాలి, బేస్ ఎక్కువ కావాలి అనుకుంటే మటు కంపెనీలో అయితే బేస్ ఎక్కువ ఉండదు. బేస్ కావాలి అంటే ఈ బేస్ కావాలంటే కంపెనీలో కనీసం 40,000 పెట్టాల్సి వస్తుంది. యమహా 5.1 ఆడియో సిస్టమ్ కానీ పోస్ట్లో కానీ ఇలా కొన్ని ఉన్నాయండి. వీటిల్లో మామూలు సోనీలో కూడా ఇంత బేస్ ఉండదు. ఈ బేసు మనకి ఈ టోటల్ సెటప్ 5.1 ఆ కంట్రోల్ బాక్స్ మొత్తం కలిపి 20,000 లోపలే వచ్చేస్తుంది. దీంట్లో 7.1 కూడా వస్తుంది. ఇంట్లో అంటే నాకు కావాల్సినంత మటుకు నేను చేయించుకున్నాను. దీంట్లో ఇంకా హెవీ చేసుకోవాలన్నా పెద్ద హాల్ ఉండి, ఇంతకన్నా మాది వచ్చేసి 20x20 హాల్ స్క్వేర్ ఫీట్. AMC. అదండి హోమ్ థియేటర్ సంగతి. కంపెనీయే, లోకలే. కాకపోతే సౌండ్ బేస్ ఎక్కువ కావాలనుకుంటే లోకల్లో
నచ్చిన కెపాసిటీకి తగ్గట్టు చేయించుకోవచ్చు. కస్టమ్ మేడ్లో కంపెనీలు కుదరదు కాబట్టి, కంపెనీలు లిమిటెడే ఉంటుంది సౌండ్ కానీ. వాళ్ళు ఏంటంటే సేఫ్టీ చూస్తారు. సౌండ్ ఎక్కువ పెట్టుకుంటే ఇయర్స్ డ్యామేజ్, చెవులకు ఇబ్బంది అని చెప్పి. దీంట్లో అదంతా ఏముండదు, మామూలుగా ఫుల్ బేస్ వస్తుంది. అవసరమైన సెట్టింగ్లో మనం సెట్ చేసుకోవచ్చు కస్టమ్లో. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది నెల్లూరులో చేయించాను, కనకమాల్ సెంటర్లో. ఓమ్స్ టెక్నాలజీ అని హోమ్ థియేటర్ సెక్షన్ ఉంది అక్కడ. 5.1, 7.1 ఎప్పుడు పోయినా కూడా లైవ్లో ఒక డెమో రూమ్ ఉంది వాళ్ళకి, ఒక హోమ్ థియేటర్ రూము. దాంట్లో లైవ్లో వేసి చూసి అదే చెక్ చేసిన పీసే వాళ్ళు ప్యాక్ చేసిస్తారు. చూడండి, నచ్చితే తీసుకోండి. అక్కడ బాగానే ఉంది సర్వీస్ కూడా. దీనికి కనెక్టివిటీస్ చెప్పలేదు. యూఎస్బి, మామూలుగా మైక్రో ఎస్డి, ఆక్స్ కేబుల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చి కాక్స్ వస్తుంది, అంటే ఏవి కేబుల్స్ వస్తాయి. ఏవి కేబుల్ నుంచి మనకు హెచ్డిఎంఐ అంటే హెచ్డిఎంఐ కన్వర్షన్ బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ లేకపోతే కాక్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆప్టికల్ ఫైబర్ ఉంటాయి, దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. జంక్షన్ బాక్స్ వస్తాయి కదండి జనరల్గా. ఇప్పుడు హెచ్డిఎంఐ ఇది కాక్స్ కేబుల్, ఇది కాక్స్కి. లేదంటే ఆప్టికల్ కూడా వస్తుంది. ఇది 600, ఇది ఆప్టికల్. ఇది ఆప్టికల్ కేబుల్ కనెక్ట్ చేయడానికి. ఇది కాక్స్ పోర్ట్. నా కాక్స్ పెట్టాను నేను. ప్రస్తుతం ప్రజెంట్ అయితే నేను వాడేది హెడ్ఫోన్ ఆక్స్ కేబుల్ నుంచే వాడతాను. దీనికన్నా కూడా బ్లూటూత్లో బాగా సౌండ్ క్వాలిటీ వస్తుంది. హెచ్డిఎంఐ కేబుల్ కానీ కనెక్ట్ చేసుకోగలిగితే హెచ్డిఎంఐ టు ఏవి కేబుల్ కన్వర్టర్ బాక్స్ వస్తుంది. అది కానీ పెట్టుకోగలిగితే ఇంకా బెటర్ అండి. ఓకే అండి, ఇది మాది పాతది ఎల్జీ కంపెనీది ఎక్స్బూమ్. ఇది కొని దాదాపు ఒక 8 years 7 years అయింది. 7 years 5 years అయింటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.